మహాభారతం. ధర్మరాజు రాజ్యాభిషిక్తుడైన తర్వాత కృష్ణుడు చాలా కాలం హస్తినాపురంలో ఉండి తన తండ్రి అయిన వసుదేవుణ్ణి చూడాలనిపించి సాత్యకిని సుభద్రను వెంటపెట్టుకుని ద్వారకకు తిరిగి వచ్చాడు. వసుదేవుడు కృష్ణుడి ద్వారా యుద్ధవార్తలని తెలుసుకుని తన మనవడైన అభిమన్యుడి చావు విని చాలా బాధపడ్డాడు. ఈ లోపల ధర్మరాజు అశ్వమేధానికి అవసరమైన ధనాన్ని హిమవత్ పర్వతం నుంచి తీసుకురావడానికి సంకల్పించాడు. పాండవులు సేనలను కూర్చుకుని ధృతరాష్ట్రుడి వద్ద, కుంతి గాంధారీల వద్ద అనుమతి తీసుకుని హిమవత్ పర్వతానికి బయలుదేరారు. వాళ్ళు నదులు, అరణ్యాలు, పర్వతాలు దాటి హిమాలయం చేరి మరుత్తుడి ధనం దాచి ఉంచిన చోట విడిశారు. వాళ్ళు ఒక రాత్రంతా ఉపవాసము, జాగారము చేస్తూ దర్భచాపల మీద కూర్చుని ఉండి మర్నాడు శివుడికి, కుబేరుడికి, మణిభద్రుడికి అర్చనలు చేసి భూతబలులు ఇచ్చి నిధిని తవ్వారు. అందులో అనేకమైన చెంబులు, గిన్నెలు, బిందెలు, మూకుళ్ళు, పళ్ళాలు ఉన్నాయి. అన్నీ బంగారంతో చేసినవే. వాటిని తీసుకుపోవడానికి అంతులేని ఒంటెలు, గుర్రాలు, వాహనాలు, మనుషులు అవసరమైంది. వాటితో పాండవులు హస్తినాపురానికి తిరిగొచ్చారు. అశ్వమేధానికి ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలిసి కృష్ణుడు ప్రద్యుమ్నుణ్ణి, సాత్యకి మొదలైన వారిని వెంటపెట్టుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. అతనితో పాటు సాంబుడు, చారుదేష్ణుడు, గదుడు, కృతవర్మ, సుభద్రతో సహా బలరాముడు కూడా బయలుదేరాడు. ధృతరాష్ట్రుడు విదురుడితో సహా ఎదురువచ్చి వారికి స్వాగతం చెప్పి ఆహ్వానించాడు. కృష్ణుడు యుయుత్సుడి ఇంట బస చేశాడు. ఆ సమయంలోనే ఉత్తర ప్రసవించింది. పుట్టిన పిల్లవాడు ఏడవలేదు, శవంలాగా ఉన్నాడు. అందరి సంతోషము అంతలోనే చల్లారిపోయింది. కృష్ణుడిని పిలుచుకురావడానికి కుంతి బయలుదేరేసరికి సాత్యకితో సహా కృష్ణుడే వచ్చాడు. సుభద్ర, ద్రౌపది మొదలైన స్త్రీలు ఏడుస్తున్నారు. కుంతి కృష్ణుని చూసి గద్గద కంఠంతో, కృష్ణ, నువ్వే కాపాడాలి. ఆ అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మూలాన నీ మేనలుడి కొడుకు చచ్చిపుట్టాడు, వీని బతికించు అన్నది. అదేవిధంగా సుభద్ర, ఉత్తర, ద్రౌపది కృష్ణుణ్ణి వేడుకున్నారు. ఉత్తర బొత్తిగా పిచ్చి పట్టిన దానిలాగా అయిపోయి మూర్ఛపోయింది. కృష్ణుడు తన పాదంతో ఆ పిల్లవాడిని నిలువునా నిమిరాడు. అప్పుడు ఆ పిల్లవాడిలో చైతన్యం వచ్చింది. వెంటనే అందరికీ ఆనందం కలిగింది. బ్రాహ్మణులు బిడ్డను ఆశీర్వదించారు. పాండవ వంశం పరిక్షీణం కాకుండా కలిగాడు కనుక ఆ పిల్లవాడికి పరీక్షిత్తు అని కృష్ణుడు పేరు పెట్టాడు. ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడు కాసాగాడు. పరీక్షిత్తుకు నెల నిండేసరికి పాండవులు ధనంతో తిరిగి వచ్చారు. వారు వస్తున్నారు అని తెలియగానే హస్తినాపురాన్ని చక్కగా అలంకరించారు. యాదవులు పాండవులకు ఎదురు వెళ్లారు. ఎక్కడ చూసినా నృత్యాలు, గానాలు జరుగుతుండగా పాండవులు హస్తినాపురం ప్రవేశించారు. వాళ్ళు తమకు మనమడు కలిగాడని, చచ్చిపుట్టిన ఆ శిశువును కృష్ణుడు బతికించాడని విని కృష్ణుణ్ణి అభినందించారు. తర్వాత ధర్మరాజు వ్యాసుడి అనుమతి, కృష్ణుడి అనుమతి పొంది అశ్వమేధ యాగం చేయడానికి ఉపక్రమించి చైత్ర పౌర్ణమి నాడు యజ్ఞదీక్ష పూనాడు. యాగాశ్వాన్ని అశ్వలక్షణాలు తెలిసిన సూతులు, బ్రాహ్మణులు ఎన్నిక చేయాలి. తర్వాత దాని దేశాల మీద వదలాలి. అది ప్రపంచమంతా తిరిగి రావాలి. అశ్వమేధ యాగం జరిగే కాలంలో ధర్మరాజు దీక్షలో ఉంటాడు కనుక భీముడు నకులుడి సహాయంతో రాజ్యం చూడటానికి, అర్జునుడు యాగాశ్వం వెంట వెళ్ళి దానికి రక్షకుడుగా ఉండడానికి, సహదేవుడు కుటుంబ విషయాలు చూడడానికి ఏర్పాటైంది. అశ్వరక్షకుడుగా పోబోతున్న అర్జునుడితో ధర్మరాజు, అర్జున, గుర్రాన్ని రక్షిస్తూ దాని వెంట వెళ్ళేటప్పుడు ఏ క్షత్రియులైనా నిన్ను ఎదిరిస్తే వారితో వైరం రాకుండా మసులుకోవాలి. మనం చేయనున్న ఈ యాగానికి వాళ్ళనందరినీ ఆహ్వానించు అని చెప్పాడు. ధర్మరాజు యజ్ఞదీక్ష వహించి స్వయంగా విడిచిన గుర్రం వెనకగా గాంధీవం ధరించిన అర్జునుడు బయలుదేరితే పురజనులు గుంపులు గుంపులుగా చూసి ఆనందించారు. అర్జునుడి వెంట అశ్వపోషణ బాగా ఎరిగినవాడు యజ్ఞవల్కుడి శిష్యుడు ఒకడు, వేదపారగులైన కొందరు బ్రాహ్మణులు, కొందరు క్షత్రియులు కూడా బయలుదేరారు. యుద్ధంలో పాండవులు జయించిన భూమి అంతటా ఆ అశ్వం సంచారం చేసింది. ఎవరితోనూ యుద్ధం చేయవద్దు అని ధర్మరాజు చెప్పినప్పటికీ అర్జునుడు దారిలో అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది. అతన్ని అనేక చోట్ల కిరాతులు, యవనులు ఎదుర్కొన్నారు. అనేక మంది ఆర్య క్షత్రియులు కూడా అతన్ని ప్రతిఘటించారు. అన్ని యుద్ధాల్లోనూ అర్జునుడు గెలిచాడు. భారత యుద్ధంలో అర్జునుడి చేత చచ్చిన త్రిగర్తుల కొడుకులు, మనుమలు అర్జునుడు యాగాశ్వం వెంట రక్షకుడుగా వస్తున్నట్టు విని స్పర్ధతో యుద్ధ సన్నద్ధులై వచ్చి అశ్వాన్ని పట్టుకోవడానికి వచ్చారు. అర్జునుడు వాళ్లతో మంచిగా మాట్లాడబోతే వాళ్ళు అతన్ని తమ బాణాలతో కొట్టారు. త్రిగర్తుల నాయకుడైన సూర్యవర్మతో అర్జునుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. అతను సూర్యవర్మను, కేతుధర్ముడు అనేవాణ్ణి, ధృతవర్మ అనేవాణ్ణి ఇంకా 18 మంది త్రిగర్తులను చంపిన మీదట
మిగిలిన వాళ్ళు అతనికి లోబడ్డారు. అలాగే ప్రాగ్జ్యోతిషపురంలో భగదత్తుడి కొడుకు వజ్రదత్తుడు అర్జునుడిపై యుద్ధం చేశాడు. అర్జునుడు అతన్ని ఓడించి కూడా చంపక విడిచిపెడుతూ అతన్ని అశ్వమేధ యాగానికి ఆహ్వానించాడు. తర్వాత అతనికి సైంధవులతో యుద్ధం జరిగింది. అర్జునుడు ఆ సైంధవులనందరినీ ఓడించాడు. భారత యుద్ధంలో అర్జునుడి చేత చచ్చిన సైంధవుడి భార్య దుశ్శల ధృతరాష్ట్రుడి కూతుడు. ఆమె కొడుకు సురధుడు. అతను అర్జునుడు గుర్రం వెంట వస్తున్నాడు అని వింటూనే భయంతో ప్రాణాలు విడిచాడు. అప్పుడు దుశ్శల తన మనవణ్ణి పసివాణ్ణి ఒక రథంలో పెట్టి అర్జునుడి వద్దకు తెచ్చి, వీడు కూడా నీ మనవడు పరీక్షిత్తు లాంటివాడే. వీడిని చూసి ఈ సైంధవులందరినీ క్షమించు. వీడి తాత మీకు చాలా ద్రోహం చేశాడు, అది మర్చిపో అంది. అర్జునుడు తన చెల్లెలైన దుశ్శలను కౌగిలించుకుని ఆమెను ఆమె మనవణ్ణి ఇంటికి పంపేసి తాను గుర్రంతో పాటు ముందుకు సాగాడు. కాలక్రమాన మణిపురం చేరింది. అప్పుడు మణిపురాన్ని ఏలుతున్నవాడు బభ్రువాహనుడు. అతను అర్జునుడికి చిత్రాంగదకు పుట్టినవాడు. తన తండ్రి తన దేశంలోకి వచ్చాడని విని బభ్రువాహనుడు కొంతమంది బ్రాహ్మణులను వెంట పెట్టుకుని అర్జునుడిని చూడడానికి వచ్చాడు. అర్జునుడికి అతని ప్రవర్తన చూసి కోపం వచ్చి, నువ్వు క్షత్రియుడివి కావా? నేను చుట్టపు చూపుగా రాలేదు. అస్త్రాలు ధరించి యాగాశ్వాన్ని రక్షిస్తూ వచ్చాను. వీరుడవైతే అశ్వాన్ని పట్టి నాతో యుద్ధం చేయాలి గాని తీయగా మాట్లాడడానికి వస్తావా అన్నాడు. అప్పుడు ఉలూచి అక్కడికి వచ్చి బభ్రువాహనుడితో, నాయనా, నేనొక నాగస్త్రీని, నీకు తల్లిని. నీ తండ్రి యుద్ధ దుర్మదంతో ఉన్నాడు. యుద్ధం చేసి అతన్ని మెప్పించు అన్నది. బభ్రువాహనుడికి పౌరుషం వచ్చింది. అతను యుద్ధవేషం ధరించి రథం ఎక్కి అర్జునుడి పైకి యుద్ధానికి వచ్చాడు. మహాదారుణంగా యుద్ధం చేసి ఇద్దరు మూర్ఛపోయారు. చిత్రాంగద వచ్చి తన భర్త కొడుకు కూడా పడిపోవడం చూసి ఏడవసాగింది. కొంతసేపటికి బభ్రువాహనుడు తేరుకొని అర్జునుడి కోసం ఏడుస్తున్న తన తల్లిని చూసి తాను చేసిన పనికి పశ్చాత్తాపడి ప్రాయోపవేశం చేశాడు. అప్పుడు ఉలూచి అతన్ని సమీపించి, పిచ్చివాడా, నీ తండ్రిని చేతిలో చచ్చాడనుకుంటున్నావా? అతన్ని ఎవరూ జయించలేరు. నేను నా మాయ చేత నీకు అలాంటి భ్రమ కలిగించాను. ఈ మణిని తీసుకుపోయి అతనికి తాకించు, అతను వెంటనే లేస్తాడు అన్నది. బభ్రువాహనుడు మణిని తగిలించగానే అర్జునుడు నిద్రలేచినట్టు లేచి కూర్చున్నాడు. అర్జునుడు బభ్రువాహనుడిని కౌగిలించుకుంటూ ఉలూచి చిత్రాంగదలు అక్కడే ఉండడం చూసి చాలా ఆనందించాడు. అతను వాళ్ళని, ఈ యుద్ధరంగానికి మీరెందుకు వచ్చారు అని అడిగాడు. దానికి ఉలూచి, అర్జున, నువ్వు భీష్ముడిని అక్రమంగా చంపడం చేత నీకు పాపం చుట్టుకుంది. అది పరిహారం కావడానికి నేను నిన్ను నీ కొడుకు చేత చంపించాను అన్నది. అర్జునుడు ఈ మాట విని సంతోషించి బభ్రువాహనుణ్ణి అశ్వమేధ యాగానికి ఆహ్వానించాడు. బభ్రువాహనుడు ఒక రాత్రి తన ఇంట అతిథిగా ఉండమని అర్జునుడిని ఆహ్వానించాడు. కానీ అర్జునుడు తాను గుర్రం వెంట తిరగక తప్పదు అన్నాడు. యాగాశ్వం సముద్రం దాకా వెళ్ళి ఇంద్రప్రస్థానికి తిరిగి రాసాగింది. అది మగధ రాజధాని అయిన రాజగృహం చేరింది. అక్కడ రాజుగా ఉన్న మేఘసంధి అనేవాడు అర్జునుడి మీదికి యుద్ధానికి వచ్చి యుద్ధం చేసి అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. అర్జునుడు అతనితో, చిన్నవాడివైనా చక్కగా యుద్ధం చేశావు. నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. వచ్చే చైత్ర పౌర్ణమికి మా అన్న ధర్మరాజు అశ్వమేధ యాగం చేయబోతున్నాడు. దానికి నువ్వు రావాలి అన్నాడు. ఈ విధంగా అర్జునుడు గుర్రం వెంబడిపోతూ మ్లేచ్ఛలతోనూ ఏకలవ్యుడి నిషాదులతోనూ శకుని కొడుకైన గాంధారరాజుతోనూ ద్రావిడులతోనూ ఆంధ్రులతోనూ ఓఢ్రులతోనూ యుద్ధాలు చేసి అందరినీ గెలిచి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. చైత్ర పౌర్ణమి తిరిగి రాబోతోంది. 1 మాసం ముందు నుంచి యాగ ప్రయత్నాలు జరిగాయి. యాగానికి అంతులేని జనం వచ్చారు. వారిలో అనేక మంది వేదవేత్తలు, రాజులు ఉన్నారు. కృష్ణ బలరాములు తమ వెంట సాత్యకిని, ప్రద్యుమ్నుణ్ణి, సాంబుణ్ణి, గదుణ్ణి, కృతవర్మను, ఇతర ప్రముఖ యాదవులను తెచ్చారు. చిత్రాంగదను, ఉలూచిని వెంట పెట్టుకుని బభ్రువాహనుడు వచ్చాడు. అశ్వమేధ యాగం చాలా వైభవంగా జరిగింది. ధర్మరాజు వచ్చిన వారికి అందరికీ గొప్పగా దానాలు చేశారు. అందరూ యజ్ఞాన్ని మెచ్చుకుని ధర్మరాజు చేసిన దానాలను కీర్తిస్తున్నారు. ఆ సమయంలో ఒక ముంగిస అక్కడికి వచ్చి, మీరంతా ఈ యజ్ఞాన్ని మెచ్చుకుంటున్నారు, కానీ ఉంచవృత్తితో జీవిస్తూ కురుక్షేత్రంలో నివసించిన ఒక ముని చేసిన పేలపిండి దానం కన్నా ఇది గొప్పది కాదు అన్నది. ముంగిస అన్న ఈ మాటలకు అందరూ ఆశ్చర్యపోయి, నువ్వెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంత శాస్త్రోక్తంగా జరిగిన యాగంలో నువ్వు ఏం వంక కనిపెట్టావు, నిజం చెప్పు అన్నారు. ధర్మరాజు యాజ్ఞికులు అడిగిన దానికి ముంగిస ఇలా చెప్పింది, నేను అబద్ధం చెప్పలేదు. ఈ యాగం పేలపిండి దానంతో సమం కాదు. ఇది నేను స్వయంగా చూసిన సంగతి. రాలిన గింజలు ఏరుకుని కురుక్షేత్రంలో నివసించిన ముని, ఆయన భార్య, కొడుకు, కోడలు కూడా స్వర్గానికి వెళ్ళారు.
ఆయన వల్లనే నా శరీరంలో సగం భాగం బంగారంగా మారిపోయింది. నేను చెప్పిన బ్రాహ్మణుడు తన భార్యతోనూ, కొడుకుతోనూ, కోడలితోనూ ఉంచవృత్తితో పక్షులు జీవించినట్లుగా జీవిస్తూ ఉండేవాడు. రోజుకు ఒక్కసారి వాళ్ళు ఆహారం తీసుకునేవారు. కరువు వచ్చింది. చెట్లు చేమలు మాడిపోయాయి. ఆ కుటుంబానికి రోజుకు ఒకసారి తినే అవకాశం కూడా పోయింది. ఒకనాటి మధ్యాహ్నం తీక్ష్ణమైన ఎండలో కాలుతూ వాళ్ళు కొంత యవధాన్యం సంపాదించుకొని వచ్చారు. దాన్ని వాళ్ళు పిండి కొట్టి 4 ముద్దలు చేసి నలుగురు పంచుకుని తినబోతుండగా వాళ్ళ కుటీరానికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆకలి మీద ఉన్న ఆ బ్రాహ్మణుణ్ణి వాళ్ళ లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలిచ్చి దర్భాసనం మీద కూర్చోబెట్టారు. గృహస్థు తన అతిథికి తన వంతు పేలపిండి ముద్ద ఇచ్చాడు. అతిథి దాన్ని ఆరగించి ఇంకా ఆకలి తీరనట్టుగా కనపడ్డాడు. అప్పుడు బ్రాహ్మణుడి భార్య తన వంతు ఆహారం కూడా అతిథికి ఇచ్చింది. ఆ అతిథి బ్రాహ్మణుడి కొడుకు వంతు, కోడలి వంతు ఆహారం కూడా తిని సంతోషించి తాను యమధర్మరాజుని అని తెలుపుకుని అందరికీ స్వర్గప్రాప్తి కలిగినట్టు చెప్పాడు. అయ్యలారా, అప్పుడు నేను నా బిలంలో నుంచి పైకొచ్చాను. ఆ పేలపిండి వాసన సోకడం చేత, అక్కడి నీటిలో తడవడం చేత నా తల, సగం శరీరము బంగారంగా మారిపోయాయి. ఇక్కడ గొప్ప యాగం జరుగుతుందని తెలిసి నా మిగిలిన శరీరం కూడా బంగారం చేసుకుందామని ఎంతో ఆశతో వచ్చాను. కానీ నా ఆశ ఫలించలేదు. ఇలా చెప్పి ఆ ముంగిస అక్కడే అదృశ్యమైపోయింది. ధర్మరాజు తన తమ్ములతో సహా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి విదురుడు, సంజయుడు, యుయుత్సుడు, కృపుడు కనిపెట్టుకుని ఉండేవారు. కుంతి ఎప్పుడు గాంధారి వెంట ఉండేది. ద్రౌపది, సుభద్ర, పాండవుల ఇతర భార్యలు వారిద్దరినీ కనిపెట్టుకుని ఉండేవారు. వ్యాసుడు తరచుగా వచ్చి కథలు చెప్పిపోతూ ఉండేవాడు. ఏ విషయంలో కానీ ధర్మరాజు ధృతరాష్ట్రుడి మాటకు ఎదురు చెప్పేవాడు కాదు. ఆయన ఏది కోరినా సమకూర్చేవాడు. గాంధారి, ధృతరాష్ట్రులకు పుత్ర వియోగం జ్ఞాపకం రాకుండా ఉండే విధంగా పాండవులు మసలుకునేవారు. భీముడు మాత్రం ధృతరాష్ట్రుడంటే కసిగా ఉండేవాడు. ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు చేసేవాడు. బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చేవాడు. ఆయనకు అయిష్టంగా ప్రవర్తించిన వారిని శిక్షిస్తాను అని ధర్మరాజు తన కొలువు చేసేవారికి స్పష్టం చేశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ధృతరాష్ట్రుడి కొడుకులు బ్రతికి ఉంటే ఎలా జరిగిపోయేదో అలాగే జరుగుతూ వచ్చింది. గాంధారి, ధృతరాష్ట్రులు కూడా పాండవులను తమ కొడుకులలాగానే చూసుకునేవారు. ఇలా 15 ఏళ్లు గడిచింది. ధృతరాష్ట్రుడికి కానీ గాంధారికి కానీ ఏ లోటు లేకపోయినా భీముడు అవకాశం దొరికినప్పుడల్లా అనే శూలాల లాంటి మాటలు అప్పుడప్పుడు వారి చెవిన పడి బాధ కలిగేది. ఈ సంగతి ధర్మరాజుకు తెలీదు. ఒకనాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో, నాయనా, ఇంతకాలము నన్ను ఎంతో బాగా చూశావు. ఎన్నో దాన ధర్మాలు చేశాను. క్షత్రియ ధర్మం అవలంబించి చనిపోయిన నా కొడుకులు ఉత్తమ లోకాలు పొందారు. వారికి నేను శ్రాద్ధాలు పెట్టాను. ఇక నా వల్ల వారికి జరగాల్సిన మేలేమీ లేదు. నాకు లాభించే పుణ్యం సంపాదించుకోవాలి. నువ్వు సరేనంటే వానప్రస్థం పోదాం అనుకుంటున్నాను. గాంధారి కూడా నా వెంట ఉంటుంది. నేను వనంలో ఉండే నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాను అన్నాడు. అందుకు ధర్మరాజు ఒప్పుకోక, నువ్వు వనంలో కష్టాలు పడుతుంటే నేను సుఖంగా రాజ్యం చేయలేను. నువ్వు ఉపవాసాలు చేస్తూ కటిక నేల మీద పడుకుంటే నన్ను, నా తమ్ములను లోకం నిందించదు. నాకు ఈ రాజ్యం వద్దు, భోగాలొద్దు. రాజ్యం యుయుత్సుడికి ఇస్తాను అన్నాడు. నాకు తపస్సు చేసుకోవాలని ఉన్నది. మన వంశం వారికి వనవాసం పరిపాటే. నేను నీ దగ్గర చాలా కాలం ఉన్నాను. ముసలివాణ్ణి. నా వనవాసానికి నువ్వు ఒప్పుకోవచ్చు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆయన వానప్రస్థం వెళ్లాలని పట్టుపట్టడమే కాక ధర్మరాజుకు అందుకు ఒప్పుకోకపోతే భోజనం చేయను అన్నాడు. ఆ సమయంలో వ్యాసుడు వచ్చి ధర్మరాజుతో ధృతరాష్ట్రుడిని వనానికి వెళ్ళనీయమన్నాడు. అప్పుడు ధర్మరాజు సరేనని ధృతరాష్ట్రుడి చేత భోజనం చేయించాడు. ధృతరాష్ట్రుడు వనవాసం వెళుతున్నట్టు తెలిసి హస్తినాపురంలోని అన్ని వర్ణాల వారు ఆయనను చూడ్డానికి వచ్చారు. ధృతరాష్ట్రుడు ప్రజలతో, నేను గాంధారి కలిసి వనవాసం పోబోతున్నాం. అందుకు మీరు అనుమతించాలి. దుర్యోధనుడి కంటే ధర్మరాజు బాగా పరిపాలిస్తున్నాడు అని నా నమ్మకం. ఈ భూమిని మొదట శంతనుడు, తర్వాత భీష్ముడు, విచిత్ర వీర్యుడు పాలించారు. నేను కూడా మీకు కొంత సేవ చేశాను. ఎలా చేశానో నాకు తెలియదు. అందులో ఏమైనా లోపాలుంటే క్షమించండి. మా దుర్యోధనుడు దుర్బుద్ధి అయి క్షత్రియ వినాశం తెచ్చిపెట్టాడు. అందులో నా దోషం కూడా లేకపోలేదు. అదంతా మర్చిపోమ్మని నేను మీకు చేతులు మోడ్చి వేడుకుంటున్నాను. ఇక నుంచి ధర్మరాజు మిమ్మల్ని పరిపాలిస్తాడు అన్నాడు. ఆ మాట విని పౌర జానపద ప్రతినిధిగా ఒక బ్రాహ్మణుడు ధృతరాష్ట్రుడితో, రాజా, నువ్వు మా ఎడల ఎంతో మైత్రితో ప్రవర్తించావు. మీ వంశం వారెవరూ మాకు ఎలాంటి లోపము చేయలేదు. దుర్యోధనుడు కూడా మాకు ఎలాంటి ద్రోహము చేయలేదు. నువ్వు వనవాసం వెళితే మేము చిరకాలం సంతాపం పొందుతాం. యుద్ధం తెచ్చిపెట్టినందుకు మేము దుర్యోధనుని తప్పుపట్టాం.
కురుక్షయానికి దేవుడు తప్ప మరెవరూ కారకులు కారు. ధర్మరాజు సత్పురుషుడు. ఆయన మమ్మల్ని 1000 ఏళ్లు పరిపాలించాలని కోరుకుంటున్నాం అన్నాడు. మర్నాడు విదురుడు ధర్మరాజు వద్దకు వచ్చి, ధృతరాష్ట్రుడు కార్తీక మాసంలో వనవాసం పోతాడు. పోయే ముందు ఆయన భీష్ముడికి, సోమదత్తుడికి, బాహ్లికుడికి, తన కొడుకులకు, ద్రోణుడికి, సైంధవుడికి, మిత్రులకు శ్రాద్ధాలు పెడతాడు. అందుకు కొంత ధనం కోరుతున్నాడు అని చెప్పాడు. ధనం ఇవ్వడానికి ధర్మరాజు, అర్జునుడు సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ భీముడు మాట్లాడలేదు. అర్జునుడు అతనితో, నువ్వు కూడా కొంత ధనం ఇవ్వు. ధృతరాష్ట్రుడు వానప్రస్థం వెళ్ళబోతూ శ్రాద్ధాలకని మనని ధనం యాచిస్తున్నాడు. మనం ఒకప్పుడు ఆయనను రాజ్యం కోసం యాచించిన వాళ్ళమే కదా అన్నాడు. దానికి భీముడు, భీష్ముడికి, సోమదత్తుడికి, బాహ్లికుడికి, భూరిశ్రవుడికి, ద్రోణుడికి, ఇతరులకు శ్రాద్ధాలు చేయడానికి డబ్బు ఇవ్వవచ్చు. కర్ణుడి కోసం కుంతి డబ్బు ఇస్తుంది. దుర్యోధనాదులకు ఎందుకు? వాళ్ళు ఉత్తమలోకాలకు పోతేనేం, పోకపోతేనేం, మనని పడరాని కష్టాలు పెట్టారే అన్నాడు. ధర్మరాజు భీముడితో, ఇక చాలించు అని విదురుడితో, ఈ భీముడు బాధపడాల్సిన అవసరం లేదు. ధృతరాష్ట్రుడు కోరిన ధనమంతా నేనే ఇస్తాను అన్నాడు. తర్వాత ధృతరాష్ట్రుడు పెద్ద ఎత్తున శ్రాద్ధయజ్ఞం చేసి ధర్మరాజు చేత అంతులేని దానాలు చేయించాడు. ఈ పని ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారితో సహా కార్తీక పూజ చేసి నారబట్టలు ధరించి వానప్రస్థం బయలుదేరాడు. ఆయనకు ముందుగా అగ్నిహోత్రాలు నడిచాయి. ఆయన వెంట కౌరవ, పాండవ స్త్రీలు బయలుదేరారు. ఆయన వెళ్ళిపోతున్నందుకు పాండవులు ఏడ్చారు. కుంతి గాంధారిని చేపట్టుకుని నడిపించింది. ద్రౌపది, సుభద్ర, పరీక్షిత్తుతో సహా ఉత్తర నగరంలోని స్త్రీలు వెంట నడిచారు. విదురుడు, సంజయుడు ధృతరాష్ట్రుడితో పాటు వెళ్ళడానికి అనుమతి పొందారు. ధృతరాష్ట్రుడు నగర ద్వారం దాటి యుయుత్సుణ్ణి, కృపుణ్ణి వెనక్కి వెళ్ళమన్నాడు. ఒకరొక్కరే వెనక్కి తగ్గారు. చివరకు ధర్మరాజు మాత్రమే మిగిలాడు. అతను కుంతితో, అమ్మా, నువ్వు తిరిగి వెళ్ళు, నేను ఈ మహారాజు వెంట వెళతాను అన్నాడు. కానీ కుంతి గాంధారి, ధృతరాష్ట్రుల వెంట వెళ్ళడానికే నిశ్చయించుకుంది. ఆమె ధర్మరాజుతో, నాయనా, ఈ గాంధారి, ధృతరాష్ట్రులు నాకు అత్తమామ లాంటి వాళ్ళు. వీళ్ళని సేవిస్తూ నేను కూడా తపస్సు చేసుకుంటాను అంది. పాండవులందరూ ఆవిడ్ని వారించడానికి చూశారు. కానీ ఆమె వారి మాట వినలేదు. చేసేది లేక పాండవులు ద్రౌపదితో సహా హస్తినాపురానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడు సాయంకాలం దాకా నడిచి గంగా తీరాన ఒక చోట నిలిచాడు. బ్రాహ్మణులు అగ్నిహోత్రాలు చేశారు. తర్వాత విదురుడు, సంజయుడు ఆయనకు, గాంధారికి దర్భలతో పడకలు ఏర్పాటు చేశారు. విదురుడి సలహాపై ఆ గంగా తీరంలోనే ధృతరాష్ట్రుడికి పర్ణశాల ఏర్పాటైంది. అక్కడ కొద్ది కాలం ఉండి ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలోని ఒక ఆశ్రమం చేరాడు. అక్కడ శతయూపుడు అనే రాజర్షి ఉంటున్నాడు. ఆయన తన కొడుక్కి రాజ్యం అప్పచెప్పి వానప్రస్థం వచ్చేశాడు. ధృతరాష్ట్రుడు తపశ్చర్యలు సాగించాడు. ఆయనను చూడ్డానికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి కుంతి సపర్యలు చేసేది. ధృతరాష్ట్రుడు తపస్సు చేసుకుంటూ మధ్య మధ్య అనేక కథలు వింటూ ఉండేవాడు. ధృతరాష్ట్రుడు వెళ్ళిపోవడంతో హస్తినాపుర వాసులకు నగరం చిన్నబోయినట్టుంది. వాళ్ళు ఎప్పుడూ ఆ ముసలిరాజును గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక పాండవుల సంగతి చెప్పనవసరం లేదు. ధృతరాష్ట్రుడే కాక తమ తల్లి అయిన కుంతి కూడా వెళ్ళిపోవడంతో వాళ్ళు జీవోత్సవాల్లాగా తయారైనారు. అందరికన్నా ముందు బయటపడినవాడు సహదేవుడు. అతను కుంతిని చూడాలని తహతహలాడుతున్నాడు. ద్రౌపది కూడా ధర్మరాజుతో, ఆడవాళ్ళందరూ గాంధారి, ధృతరాష్ట్రులను, కుంతీదేవిని చూడాలని కోరుతున్నారు అన్నది. వెంటనే ధర్మరాజు ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి ప్రయాణం ఏర్పాటు చేయించాడు. పౌరులు రాదలుచుకుంటే రావచ్చు అని ఆయన ప్రకటించాడు. ఒక మహాసేన బయలుదేరింది. రథాల మీద, గుర్రాల మీద, ఒంటెల మీద, కాలినడకన జనం బయలుదేరారు. ఆడవాళ్లు పల్లకీలలో ఎక్కి వెళ్లారు. యుయుత్సుడు, ధౌమ్యుడు మాత్రం రాజభవనంలో ఉండిపోయారు. పాండవుల రాక తెలిసి కొందరు ఆశ్రమవాసులు వారిని చూడ్డానికి వచ్చారు. ధర్మరాజు వారిని, మా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడెక్కడా అని అడిగాడు. ధృతరాష్ట్రుడు స్నానం చేయడానికి, పుష్పోదకాలు తీసుకురావడానికి యమునా నదికి వెళ్ళినట్టు వాళ్ళు చెప్పారు. పాండవులు వాళ్ళు చెప్పిన మార్గంగా వెళ్ళి దూరాన ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని, కుంతిని చూశారు. సహదేవుడు వేగంగా పరిగెత్తుకెళ్ళి తల్లి కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఆమె కూడా కన్నీరు కార్చుతూ అతన్ని లేవనెత్తి కౌగిలించుకుని సహదేవుడు వచ్చాడు అని గాంధారికి చెప్పింది. ఇంతలో ఆమెకు మిగిలిన పాండవులు కూడా కనిపించారు. తర్వాత పాండవులు, వారి భార్యలు తన చుట్టూ కూర్చుని ఉంటే ధృతరాష్ట్రుడికి తాను మళ్ళీ హస్తినాపురంలో ఉన్నట్టే అనిపించింది. ఆశ్రమంలో ఉండే మునులందరూ పాండవులను చూడ్డానికి వచ్చారు. సంజయుడు వారిని విడివిడిగా ఆ మునులకు పరిచయం చేశాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి కుశల ప్రశ్నలు వేసి, విదురుడు కనపట్టలేదే, ఆయన ఎక్కడా అని అడిగాడు. విదురుడు తిండి మాని ఘోర తపస్సు చేసి కృశించాడు.
అతను దిగంబరుడుగా వనంలో సంచారం చేస్తూ అప్పుడప్పుడు కనిపిస్తున్నట్టు బ్రాహ్మణులు చెప్తున్నారు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆయన ఇలా అంటుండగానే దూరాన విదురుడు ఆశ్రమానికి తిరిగి వస్తూ కనిపించాడు. ధర్మరాజు ఒంటరిగా విదురుడికేసి వెళ్ళాడు. విదురుడు కీకారణ్యం మధ్య కనపడుతూ కనపడకుండా పోతూ ఉండడం గమనించి ధర్మరాజు, అయ్యా విదురా, నీకోసమే వస్తున్నాను అని కేకపెట్టి ముందుకు పరిగెత్తాడు. విదురుడు అరణ్యం మధ్య ఒక శూన్య ప్రదేశంలో నిలిచాడు. నేను ధర్మరాజును అంటూ ధర్మరాజు ఆయనకు ఎదురుగా నిలబడ్డాడు. విదురుడు దాదాపు గుర్తించరానంతగా క్షీణించిపోయాడు. విదురుడు రెప్ప వేయకుండా ధర్మరాజు కేసి చూడసాగాడు. విదురుడి అవయవాలు తన అవయవాలతో చేరిపోతున్నట్టు, విదురుడి ప్రాణాలు తన ప్రాణాలతో ఐక్యమైపోతున్నట్టు ధర్మరాజుకు అనుభూతి కలిగింది. తర్వాత కొద్దిసేపటికి విదురుడి శవం ఒక చెట్టుకు చేరగిలబడి ధర్మరాజుకు కనిపించింది. ధర్మరాజు విదురుడి కళేబరానికి దహన సంస్కారం చేద్దామనుకున్నాడు. కానీ యతులకు దహన సంస్కారం లేదు. అందుచేత ఆ ప్రయత్నం మాని ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన సంగతి అందరికీ తెలిపాడు. అందరూ అమితంగా ఆశ్చర్యపడ్డారు. ధృతరాష్ట్రుడు తన అతిథులకు తాను తినే దుంపలు పళ్ళు పెట్టాడు. ఆ రాత్రి పాండవులు తమ తల్లికి 4 వైపులా పడుకున్నారు. మర్నాడు వాళ్ళు స్త్రీలను పురోహితులను వెంట పెట్టుకుని చుట్టుపక్కల ప్రదేశాలు చూడబోయారు. ఒకచోట అగ్నివేదికలు కనిపించాయి. అగ్నులు మండుతున్నాయి. వాటిలో మునులు హోమాలు చేస్తున్నారు. అక్కడ మృగాలు గుంపులు గుంపులుగా ఎలాంటి భయమూ లేకుండా సంచరిస్తున్నాయి. అలాగే రకరకాల పక్షులు కూడా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పాండవులు ఆశ్రమం పర్యటించి అక్కడి మునులకు వివిధ చర్మాలు కంబళాలు ఇచ్చి ధృతరాష్ట్రుడి వద్దకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో వ్యాసుడు తన శిష్యులతో అక్కడికి వచ్చాడు. ఆయన ధృతరాష్ట్రుడితో, వనవాసం నీకు సుఖంగా ఉంటుందా? పుత్రశోకం నిన్నిప్పుడు బాధించడం లేదు కదా? గాంధారి నీ మూలాన కష్టాలు పట్టడం లేదు కదా? కుంతి మిమ్మల్ని చక్కగా కనిపెట్టుకుని ఉంటుంది కదా అని కుశలం అడిగాడు. తర్వాత ఆయన విదురుని గురించి చెబుతూ, విదురుడే ధర్మరాజు. మాండవ్య మహాముని శాపంచేత యమధర్మరాజు విదురుడుగా నీకు తమ్ముడై పుట్టాడు. ఆ యమధర్మరాజే తన యోగబలంతో ధర్మరాజు కూడా అయినాడు. అందుకే విదురుడు ధర్మరాజులో ఐక్యమైపోయాడు. అందుకోసం అతను తన యోగబలాన్ని ఉపయోగించుకున్నాడు అని చెప్పాడు. పాండవులు తమ పరివారంతో సహా ఆశ్రమంలో 1 నెల రోజులు గడిపారు. తర్వాత మళ్ళీ వ్యాసుడు అక్కడికి వచ్చాడు. కథలతో అందరికీ మంచి కాలక్షేపం జరిగింది. అంతలో అక్కడికి నారదుడు, పర్వతుడు, దేవలుడు, విశ్వావసుడు, తుంబురుడు, చిత్రసేనుడు వచ్చారు. ధృతరాష్ట్రుడి అనుమతితో ధర్మరాజు వారందరినీ సత్కరించాడు. వ్యాసుడు, ఇతర అతిథులు, పాండవులు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, ద్రౌపది, సుభద్ర మొదలైన స్త్రీలు కూర్చున్నారు. ప్రాచీన మహర్షుల కథలు, దేవాసుల కథలు చెప్పుకున్నారు. ఒకసారి ధృతరాష్ట్రుడు వ్యాసుడితో, మీరు రావడం వల్ల నా జన్మ సఫలమైంది. నాకు పరలోక భయం లేదు. కానీ నన్ను వేధిస్తున్నది ఏమిటి అంటే, నా కొడుకుల పాపబుద్ధి మూలంగా పుణ్యాత్ములైన పాండవులు అవమానం పొందారు. ఎందరో యువకులు యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. యుద్ధంలో చచ్చిన నా కొడుకులను, వారి కొడుకులను చూస్తుంటే ఏ గతి కలుగుతుందో వారికి అనే బాధగా ఉంటుంది. రాత్రింబగళ్ళు నాకు ఇదే మనోవేదన. అందుచేత నాకు మనశ్శాంతి లేకుండా ఉన్నది అన్నాడు. ధృతరాష్ట్రుడు ఇలా అనేసరికి గాంధారికి దుఃఖం పొంగిపోయింది. ఆమెతో పాటు కుంతి, ద్రౌపది, సుభద్ర, ఇతర స్త్రీలు ఏడవసాగారు. గాంధారి చేతులు జోడించి వ్యాసుడికి నమస్కారం చేసి, మా కొడుకులు పోయి 16 ఏళ్లయింది. ఇంతకాలం నా భర్త వారి కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు. ద్రౌపది తన కొడుకుల కోసము, అన్నల కోసము ఏడుస్తోంది. సుభద్ర అభిమన్యుడి కోసం ఏడుస్తోంది. ఈ భూరిశ్రవుడి భార్య తన మామగారిని, భర్తను, కొడుకులను పోగొట్టుకుని ఏడుస్తోంది. మా కొడుకుల భార్యలు 100 ఏడుస్తున్నారు. ఇంతమంది దుఃఖము పోగొట్టే ఉపాయం ఉంటే చూడండి అన్నది. వ్యాసుడు కుంతిని, నీ మనసులో ఏదో ఉంది, ఏమిటిది అని అడిగాడు. తాను కర్ణుడి కోసం దుఃఖిస్తున్నట్టు కుంతి చెప్పింది. వ్యాసుడు గాంధారితో, నువ్వు నీ కొడుకులను, బంధువులను అందరినీ చూస్తావు. కుంతి కర్ణుణ్ణి, సుభద్ర అభిమన్యుణ్ణి, ద్రౌపది తన కొడుకులను, తండ్రిని, అన్నలను చూస్తారు. ఈ ఆలోచన నాకు ముందే ఉంది. దాని నువ్వు కుంతి బయటికి లాగారు. మీరు ఎవరికోసమూ దుఃఖించే అవసరం లేదు. భారత యుద్ధంలో చనిపోయిన వారందరూ వేరువేరు అంశాలతో పుట్టిన దేవతలు, రాక్షసులును. ధృతరాష్ట్రుడు ఒక గంధర్వరాజు. పాండురాజు మరుత్తుల గణానికి చెందినవాడు. విదురుడు, ధర్మరాజు యముడి అంశన పుట్టినవాళ్ళు. దుర్యోధనుడు కలి, శకుని ద్వాపరం, దుశ్శాసనుడు మొదలైన వారందరిది రాక్షస అంశ. భీముడు వాయు అంశన, అర్జునుడు నరుడు అనే మహర్షి అంశతోనూ, నకుల సహదేవులు అశ్విని దేవతల అంశతోనూ, అభిమన్యుడు చంద్రుడి అంశతోనూ,
ద్రౌపది దుష్టద్యుమ్నులు అగ్ని అంశతోనూ పుట్టారు. శిఖండిది రాక్షసాంశ. బృహస్పతి అంశన ద్రోణుడు, శంకరుడి అంశన అశ్వత్థామ పుట్టారు. భీష్ముడు వసువులలో ఒకడు. మీరందరూ భాగీరథి తీరానికి వెళ్ళండి. యుద్ధంలో చనిపోయిన వారినందరినీ అక్కడ మీకు చూపించి మీ దుఃఖం పోగొడతాను అన్నాడు. ఆ మాటలు వినేసరికి అందరికీ గొప్ప ఉత్సాహం పుట్టుకొచ్చింది. అందరూ గంగా తీరానికి బయలుదేరారు. ధృతరాష్ట్రుడు పాండవులను, మునులను, ఇతరులను వెంట పెట్టుకుని పోయాడు. అందరూ గంగా తీరం చేరి తగిన ప్రదేశంలో పగలంతా విశ్రమించారు. సూర్యుడు అస్తమించాడు. అందరూ స్నానాలు చేసి కాలకృత్యాలు నిర్వహించారు. అనంతరం అందరూ వ్యాసుడి వద్ద చేరారు. అప్పుడు వ్యాసుడు గంగాజలంలో మునిగి పాండవ, కౌరవ యోధులను, భారత యుద్ధంలో చనిపోయిన నానారాజులను రమ్మని పిలిచాడు. వెంటనే నదీ తీరం వెంబడి పెద్ద కలకలం వినిపించింది. పూర్వంలాగే కౌరవ, పాండవ సేనలు కనిపించాయి. భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారు ఒకరొక్కరే నదిలో నుంచి రాసాగారు. విరాటుడు, ద్రుపదుడు, ఉప పాండవులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కర్ణుడు, దుర్యోధనుడు మొదలైన వారందరూ పూర్వం ఏ ఏ వేషాలలో యుద్ధానికి వెళ్లారో ఆ వేషాలతో అవే వాహనాలపైన గంగ నుంచి వెలువడి వచ్చారు. వారి మధ్య ఇప్పుడు వైరాలు ఏమీ లేవు. వ్యాసుడు తన తపశ్శక్తితో ధృతరాష్ట్రుడికి దివ్యదృష్టి ఇచ్చాడు. గాంధారి, ధృతరాష్ట్రులు ఇద్దరూ తమ వారినందరినీ చూడగలిగారు. మిగిలిన వాళ్లకు కూడా చచ్చిపోయిన వారంతా ఇలా తిరిగి రావడం మహా అద్భుతం అనిపించి గగుర్పాటు కలిగింది. బతికున్నవారు చచ్చిపోయిన వారిని కలుసుకుని ఎంతో ఆనందించారు. పాండవులు కర్ణుణ్ణి, అభిమన్యుణ్ణి, ఉప పాండవులను కలుసుకున్నారు. ఆ రాత్రి అందరికీ ఎంతో సంతోషంగా గడిచింది. తర్వాత చచ్చిన వారందరూ ఎలా వచ్చారో అలాగే గంగలో ప్రవేశించి అదృశ్యమైపోయారు. ఎవరెవరు ఏ ఏ లోకాల నుంచి వచ్చారో ఆ లోకాలకు తిరిగి వెళ్ళిపోయారు. వ్యాసుడు బతికున్న కౌరవ కాంతలతో మీలో ఎవరైనా భర్తల వెంట వారుండే లోకాలకు పోదలిస్తే నదిలో ప్రవేశించవచ్చు అన్నాడు. ధృతరాష్ట్రుడి కోడళ్ళు తమ అత్తమామల అనుమతితో గంగలో ప్రవేశించారు. ఆ సంఘటన అనంతరం ధృతరాష్ట్రుడి దుఃఖం పూర్తిగా పోయింది. ఆయన తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. 4 రోజులకు పైగా తన వెంట ఉన్న పాండవులను ఆయన హస్తినాపురానికి తిరిగి వెళ్ళమని, రాజ్యం చూసుకోమని హెచ్చరించాడు. ధర్మరాజుకు వెళ్ళిపోవాలని లేదు, రాజ్యం చేయాలని లేదు. రాజ్యం శూన్యంగా ఉంది. ధర్మరాజులాగే సహదేవుడికి కూడా కుంతిని వదిలిపెట్టిపోవడం ఇష్టం లేదు. కానీ కుంతి వాళ్లను హస్తినాపురానికి తిరిగి పోండి అని గట్టిగా చెప్పింది. వాళ్ళు వెళ్ళక తప్పలేదు. ధృతరాష్ట్రుడు పాండవులను 5గురినే కౌగిలించుకుని వీడ్కోలు చెప్పాడు. ధర్మరాజు సపరివారంగా హస్తినాపురానికి బయలుదేరాడు. తర్వాత కొంతకాలానికి ధర్మరాజును చూడ్డానికి నారదుడు వచ్చాడు. ధర్మరాజు ఆయనను ఆహ్వానించి సకల మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు చేశాడు. తాను గంగా తీరాన తపోవనాలు చూసి వస్తున్నానని నారదుడు చెప్పేసరికి ధర్మరాజు, మా పెత్తండ్రి కనిపించాడా? కులసగా ఉన్నాడా? గాంధారి, కుంతి, సంజయుడు ఎలా ఉన్నారు అని అడిగాడు. దానికి నారదుడు ఇలా చెప్పాడు. ధర్మరాజా, మీ అన్నదమ్ములు వచ్చేసిన అనంతరం ధృతరాష్ట్రుడు గాంధారి, కుంతిలతో కురుక్షేత్రం నుంచి గంగా ద్వారం వెళ్ళాడు. సంజయుడు, యాజకులైన బ్రాహ్మణులు అగ్నిహోత్రాలు తీసుకుపోయారు. గంగాద్వారం వద్ద నీ పెత్తండ్రి వాయుభక్షణ అవలంబించి 6 మాసాల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. గాంధారి జలాహారం తీసుకుంది. కుంతి మాసోపవాస వ్రతం పట్టింది. సంజయుడు రోజుకు 1 భోజనం చేశాడు. యాజకులు మాత్రం విడవకుండా అగ్నిహోత్రాలు వ్రేల్చారు. తర్వాత ధృతరాష్ట్రుడు ఎవరినీ పాటించకుండా వనాలలో తిరగసాగాడు. సంజయుడు ఆయనకు తోడు వెళ్ళాడు. గాంధారి, కుంతి ఆయన వెనకే తిరిగారు. కుంతి గాంధారిని కనిపెట్టుకుని ఉండేది. ఇంతలో ఒకనాడు ధృతరాష్ట్రుడు గంగలో స్నానం చేసి తన ఆశ్రమం కేసి వస్తుండగా అరణ్యం అంతా అంటుకున్నది. కార్చిచ్చు తమకు సమీపంలో వచ్చింది అని తెలిసి ధృతరాష్ట్రుడు సంజయుడితో, నువ్వు అగ్ని లేని దిక్కుగా వెళ్ళిపో, మేము ఈ అగ్నిలో కాలి ఉత్తమగతికి పోతాం అన్నాడు. సంజయుడు ఆదుర్దాగా, రాజా, నువ్వు అగ్నిలో మరణించడం నాకు ఇష్టం లేదు. అగ్ని చూడబోతే చుట్టుముట్టింది, ఏం చేయడం అన్నాడు. సంజయ, తపస్సులు గాలి, నీరు, నిప్పు దేనితోనైనా చావడానికి ఇష్టపడతారు. నువ్వు తాత్సారం చేయక వెళ్ళిపో అన్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి గాంధారి, కుంతికి ప్రదక్షిణం చేసి వారిని యోగ సమాధిలోకి పొమ్మని చెప్పాడు. 3 అలాగే చేశారు. సంజయుడు కార్చిచ్చులో నుంచి బయటపడి గంగా తీరాన ఆశ్రమాలకు చేరుకుని నారదుడిని చూశాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి కార్చిచ్చులో కాలిపోయారు. ఈ సంగతి నారదుడికి చెప్పి సంజయుడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
ఈ వార్త తెలియగానే పాండవులతో పాటు నగరంలో అందరూ శోకించారు. కార్చిచ్చుకు కారణమైన అగ్ని ధృతరాష్ట్రుడిదే అని, తన అగ్నితోనే తాను మరణించి ధృతరాష్ట్రుడు ఉత్తమగతి పొందాడని నారదుడు ధర్మరాజును ఊరడించాడు. ధర్మరాజు గంగను చేరి చనిపోయిన వారికి జలతర్పణాలు విడిచాడు. తర్వాత శ్రాద్ధం పెట్టి 12వ నాడు దానాలు చేశాడు. భారత యుద్ధం ముగిసిన 18 ఏళ్లకు ధృతరాష్ట్రుడు పోయాడు. అందులో చివరి 3 ఏళ్ళు ఆయనకు వనవాసంలో గడిచాయి. ధృతరాష్ట్రుడు పోయిన అనంతరం మరో 18 ఏళ్ళు ధర్మరాజు రాజ్యం చేశాడు. ఆ సమయంలో ఆయనకు ఒక దారుణ వార్త చేరింది. ముసలం అంటే రోకలి, దాని మూలాన యాదవులందరూ చనిపోయారట. కృష్ణుడు బలరాముడు మాత్రమే మిగిలారట. ధర్మరాజు తన తమ్ములను పిలిచి, యాదవులందరూ తమలో తాము కొట్టుకొని చచ్చారట, ఇప్పుడేం చేయాలి అని అడిగాడు. యాదవ వినాశనం ఎలా జరిగిందంటే, ఒకసారి విశ్వామిత్రుడు, కణ్వుడు, నారదుడు ద్వారకకు వెళ్ళారు. వాళ్ళు రావడం చూసి సారణుడు మొదలైన యాదవులు కొందరు సాంబుడికి ఆడవేషం వేసి ఆ మునులకు చూపించి, ఈవిడ గర్భిణి, ఈవిడ భర్త కొడుకు కావాలంటున్నాడు, ఈమెకు ఏ బిడ్డ పుట్టేది చెప్పండి అని అడిగారు. దానికి మునులు, వృష్టి అంధకులను నాశనం చేసే ముసలం ఒకటి సాంబుడికి పుడుతుంది అని జవాబు చెప్పారు. తర్వాత ఆ మునులు కృష్ణుడిని కలుసుకుని జరిగింది చెప్పారు. కృష్ణుడు అది తెలుసుకుని మునులు శపించినట్లే జరుగుతుంది అని నిశ్చయం చేసుకున్నాడు. తర్వాత ఏమైందో చివరి భాగం వచ్చే వీడియోలో విందాం.